హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ హోమ్ మేడ్ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఆంధ్రా స్టైల్ ములక్కాడ కోడిగుడ్డు కర్రీ ఎలా రెడీ చేయాలి ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. స్టార్ట్ చేద్దాం మరి వీడియో. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒక 4 eggs తీసుకున్నానండి. ఇవి వాటర్లో క్లీన్ చేసుకుని వీటిని బాయిల్ చేసుకుందాం మనం. నేను ఎగ్ బాయిలర్లో పెట్టి బాయిల్ చేస్తున్నానండి. ఇది ఆటోమేటిక్ ఎగ్ బాయిలర్ అన్నమాట. ఇందులో పెట్టి కొంచెం వాటర్ వేసుకుని, ఒక కప్పు వాటర్ వేసుకుని నేను ఇది ఆన్ చేసుకున్నాను. దీనికి మనకి ముందు ములక్కాడలని కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ములక్కాడ 2 ఉల్లిపాయలని కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇగో ఉల్లిపాయలు, ములక్కాడ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేద్దాం. ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అది కొంచెం హీట్ అవ్వనిద్దాం. హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలను యాడ్ చేసుకున్నాం కదండి. ఉల్లిపాయలు కాసేపు ఫ్రై అవనిద్దాం. అందులోనే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుందాం. ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి కలుపుకుని ఒక 10 నిమిషాలు అవి ఫ్రై అవనిద్దాం. కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యాయండి ఉల్లిపాయలు. ఇంకొంచెం ఫ్రై అవనిద్దాం. ఇంకో 5 minutes ఫ్రై అవనిద్దాం. ఇందులోనే ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయలకి సరిపడగా కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని ఫ్రై అనేద్దాం. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట, తొందరగా ఫ్రై అవుతాయి. ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయాయండి. ఇందులో మనం ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుని ములక్కాడ ముక్కల్ని కూడా కాసేపు ఫ్రై అవనిద్దాం. ములక్కాడ ముక్కల్ని కూడా కొంచెం సేపు ఫ్రై అవనిద్దామండి. ఈలోపు మనం చింతపండు నానబెట్టుకుందాం. ఒక 50 గ్రాముల చింతపండుని తీసుకుని అది క్లీన్ చేసుకుని వాటర్లో మనం నానబెట్టుకుందామండి ఒక 5 minutesలో. ఈలోపు మనం ములక్కాడలు కొంచెం మగ్గాయండి. అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. ఈలోపు ఈ ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి. వీటిని తీసుకొని ఈ ఎగ్స్ని వలుచుకుందాం. పెంకు తీసి పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, పెంకు తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇందులోనే ములక్కాడలో పసుపు యాడ్ చేసాం కదండి. ఇందులోనే కారం కూడా యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్లు కారం యాడ్ చేసుకుందాం. ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇది కాసేపు ఉడకనిద్దాం. మూత పెట్టి ఉడకనిద్దాం. ఒక 5 minutes అయిన తర్వాత ఉడికిపోయిందండి. ములక్కాడ ముక్కలు ఉడికిపోతాయి. ఇందులోనే కొంచెం చింతపండుని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఒక 5 minutes ఉంచుదాం అలాగా. ఇందులోనే కొద్దిగా మెంతి పొడి కూడా యాడ్ చేసుకుందామండి. మెంతి పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మెంతి పొడి యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని ఒక 5 minutes అలా ఉంచితే ఇదిగోండి ఇలాగా కర్రీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా టేస్టీగా ములక్కాడ కోడిగుడ్ల కర్రీ రెడీ అయిపోయిందండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని కూడా ఒకసారి చూసుకుని సర్వ్ చేసుకోండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి. అదిగోండి, సర్వ్ చేసుకుందాం. కర్రీ చూస్తున్నారుగా, ములక్కాడ కోడిగుడ్ల కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, బాయ్.